వెల్ డన్ మై బాయ్. యువర్ గుడ్ నేమ్? శ్రీనివాస్ సార్. మిస్టర్ శ్రీనివాస్, ఈ రోజు నువ్వు కాపాడింది మామూలు మనిషిని కాదు, మల్టీ మిలియనియర్ హరిశ్చంద్ర ప్రసాద్ని. ఎస్, నువ్వు కాపాడింది ఆయన ఒక్కడి జీవితాన్నే కాదు, ఆయన నీడలో బతికే ఎన్నో వందల కుటుంబాలని కాపాడావు. థ్యాంక్ యూ సార్. వస్తాను. ఎక్కడికి శ్రీనివాస్? కొద్దిసేపట్లో ఆయన స్పృహలోకి వస్తారు, నిన్ను ఆయనకు పరిచయం చేస్తాను. సారీ సార్, నేను వచ్చింది ప్రమాదంలో ఉన్న మనిషికి సాయం చేద్దామనే తప్ప ఏదో ఆశించి మాత్రం కాదు. ఇట్స్ ఆల్రెడీ లేట్. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. వస్తాను సార్. Thank you, sir. Congrats. Thank you very much, sir. Congratulations. Thank you. Congrats. Thanks a lot. Hey, come on, Mr. Srinivas. Srinivas, meet Mr. Prabhu, our new general manager. Mr. Prabhu is a very hard-working person, just like you. Oh, I see. Nice meeting you. Don't hesitate. మేనేజర్ సార్. ప్రభుకి మన ఆఫీస్కి సంబంధించిన విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే సార్. What, Mr. Hardworking fellow? 1 week. Within 1 week నీకంటే మంచి జాబ్ సంపాదించాను. That is Prabhu style. అవినీతిని నమ్ముకొని అడ్డదారిని నడిచి గెలిచాననుకోవటం గొప్ప కాదు. నాకు గెలవటం ముఖ్యం కానీ ఎలా గెలిచావన్నది ముఖ్యం కాదు మ్యాన్. పునాది లేని కట్టడం, నీతి నిజాయితీ లేని గెలుపు ఎక్కువ కాలం నిలబడవు అని చేతకాని వాళ్ళు చేవలేని వాళ్ళు అనుకుంటారు. రే సీను, నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనేవి పనికిరాని పదాలరా. వాటిని ఒలిస్తూ కూర్చునేవాడు నీలా ఉన్న చోటే ఉంటాడు. లుక్, ఈ సొసైటీలో మోసపోయేవాళ్ళు, పై మెరుగులకి గౌరవం ఇచ్చేవాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం నాలాంటి వాళ్ళకి ఢోకా లేదు. మోసాన్ని తెలివితేటలని, అబద్ధాల్ని మాటకారితనమని, అన్యాయాన్ని బతక నేర్చడమని నువ్వు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ కొందరిని కొంతకాలం మాత్రమే నమ్మించగలవు, అందరినీ ఎంతో కాలం నమ్మించలేవని గుర్తుంచుకో. థ్యాంక్ యూ ఫర్ ద ఫ్రెండ్లీ అడ్వైస్ మేనేజర్. ఈ మంచినీడు తాగి వెళ్ళి పని చూసుకో. అక్కర్లేదు, అవి నీకు అవసరం. ఎందుకంటే ముందు ముందు నీకు మంచినీళ్ళు కూడా పుట్టకపోవచ్చు. Cheers.